మతాన్ని దూషించలేదు, ఎవరిని కించపరచలేదు. సత్యం ప్రకటించారు. శుక్ల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య చెప్పాడు. 33,33,33,333 మంది దేవతలు. ఆయనను వీరందరూ అగ్నినే అర్చిస్తున్నారు, అగ్నినే ఆరాధిస్తున్నారు, అగ్నినే పూజిస్తున్నారు, అగ్నినే సాష్టాంగపడుతున్నారు అన్నారు. అర్చించుట అంటే పూజించుట, ఆరాధించుట, సేవించుట, సాష్టాంగపడటం మొత్తం వస్తుంది. అగ్నిని అర్చించటం ఏమిటి? ఈ అగ్ని అంటే పొయ్యిలో అగ్నే, గ్యాస్ స్టవ్లో అగ్నే, లేకపోతే ఎవరి అగ్ని అంటే? అగ్ని అంటే మనం పొయ్యిలో చూసే అగ్ని కాదు. అగ్ని అంత పరిశుద్ధుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అగ్ని అట. ఆ అగ్ని ఒకడున్నాడు, వీళ్ళందరూ కలిసి ఆ అగ్నికి మొక్కుతున్నారట. ఎందుకు ఆ అగ్నికి మొక్కుతున్నారు? నేను చెప్పేది విన్నాయి. ఎందుకు ఆ అగ్నికి మొక్కుతున్నారు? ఏమిటి అగ్ని స్పెషల్ అంటే, అదే శుక్ల యజుర్వేద సంహితలో ఆ అగ్ని గొప్పతనం చెప్పాడు. ఆ అగ్ని అట ఎల్లరి పాపముల కొరకు పశువుగా చేయబడ్డాడట. ఆ అగ్ని పశువై ఉండెను. దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి. ఆ అగ్ని ఆహుతి అయ్యాడట. అగ్ని పశువు అయ్యాడట, ఆహుతి అయ్యాడట, మళ్ళా మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయ్యాడట. దేవునికి మహిమ. అగ్ని పశువు అవ్వటం ఏమిటి, బలి అవ్వటం ఏమిటి, తిరిగి లేవటం ఏమిటి, అధిపతి అవ్వటం ఏమిటి, దేవతలంతా వెళ్ళి ఆయనకు మొక్కటం ఏమిటి? ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు, మానవులమైన మనము అందరము పాపులం గనుక అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము యేసే చేశాడు గనుక అందరూ కలిసి అగ్ని అనబడిన యేసుకే, సూర్యుడు అనబడిన యేసుకే మొక్కుతున్నారు, మొక్కుతారు.